హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. చాలా డిస్టర్బింగ్ విజువల్స్ చూశాను. చాలా చిరాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ బాధ అనిపించింది. 2023లో బతుకుతున్నావా, లేకపోతే ఎక్కడ ఏ 1970s 1980sలో బతుకుతున్నావా అన్నట్టు అనిపించింది. అంటే ఇంత ఇంత అరాచకంగా ఉన్నారా జనాలు? ఒక గేమ్ షోలాగా చూడకుండా పర్సనల్గా తీసుకొని ఇంత దారుణంగా తయారయ్యారా? ఒకరిగా ఇద్దరుగా ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అస్సలు దారుణంగా అనిపించింది. నేను మాట్లాడుతుంది ఎవరి గురించో కాదు. అమర్దీప్ మీద అటాక్ చేయడం, అమర్దీప్ కార్ మీద అంత దారుణంగా అటాక్ చేశారు. లోపల లేడీస్ ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఉన్నారు, అంత ఏజ్డ్ పర్సన్, వాళ్ళ వైఫ్ ఉన్నారు, అమర్దీప్ ఉన్నారు. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అని కాదు, కానీ అంత దారుణంగా కార్ని అటాక్ చేస్తారా? అంత దారుణంగా బూతులు తిడతారా? అంత దారుణంగా సైకిల్లో బిహేవ్ చేస్తారా? వెనక కారు అద్దం మొత్తం అంతా లేపేశారు, రాళ్ళతో కొట్టి, ఆ సైడ్ డోర్లు కొట్టేసి రక్కేసి పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, అది మీరు ప్రౌడ్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేసిన ఈ సైకో బిహేవియర్ వల్ల అక్కడ వచ్చిన పేరంతా పోతుంది కదా మీ వల్ల. పల్లవి ప్రశాంత్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 100% ఇదైతే ఉండదు, కానీ మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు ట్రోఫీ వచ్చింది, పేరు వచ్చింది, మొత్తం పోతుంది. సగం పోయింది. ఇన్ఫ్యాక్ట్ నాకే పోయింది మీరు చేసిన దానికి. ఇప్పుడు ఏ పల్లవి ప్రశాంత్ గుండె మీద చేసుకొని చెప్పడు. మా 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 పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా బాగుంటారు, ఇలా లేడీస్తో చాలా మర్యాదగా బిహేవ్ చేస్తారు అని చెప్పి ఈ కబుర్లు మాట్లాడలేరు ఈరోజు చేసిన బిహేవియర్కి. ఆ ఫుటేజ్ ప్లే చేద్దాం అనుకున్నా, కానీ నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ప్లే చేయడానికి కూడా చిరాకు. మీకు కావాలని చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఫుటేజ్ లేకుండా నేను మాట్లాడలేదు. రేపు పొద్దున్న మీరు చూసినా మీకు అర్థమైపోతాయి విజువల్స్. క్రూర మృగాల్లాగా ప్రవర్తించారన్నమాట. అసలు ఏం తప్పు జరిగిపోయింది? అది బిగ్ బాస్ షో, రియాలిటీ షో, అందరూ తిట్టుకున్నారు. ఈ అమర్దీప్ ఒకటే తిట్టాడు, అందరిని తిట్టుకున్నారు. పల్లవి ప్రశాంత్ తిట్టుకున్నాడు, అమర్దీప్ తిట్టుకున్నాడు, శివాజీ తిట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ విన్నింగ్ కూడా వచ్చింది. అంటే లూజర్ అయితే రన్నర్ అయితే ఇలా కొట్టియొచ్చు అంటే అలా కూడా కాదు. గేమ్లో చూసి హ్యాపీయాలి. మీకు చూడడం చేత కాదు, మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేరు అన్నప్పుడు బిగ్ బాస్ షో చూడొద్దు. చూడడం మానేయండి. మీ వల్ల వేస్ట్, మీ వల్ల రూపాయి ఉపయోగం లేదు. చూసి ఎందుకు అలాగే సైకోల్లాగా పిచ్చుకుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్ని రాళ్ళు వేసి కొట్టినప్పుడు ఆ పెద్దవాడికి తగిలి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? సో నేనేమంటా అంటే, ఇలా ఎమోషన్స్ కంట్రోల్ చేయలేని ఇలాంటి పశువులు బిగ్ బాస్ షో చూసి వేస్ట్. ఏమనుకోకండి లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు, ఎందుకంటే మీరు చేసింది చాలా నాకంటే నీచంగా ఉంది. నేనేమంటే కన్ఫామ్గా ఎలాగోలాగా అంత ఫుటేజ్ వచ్చినప్పుడు ఈ బంచ్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారో వీళ్ళని కన్ఫామ్గా వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఎలాగైనా మనం సంపాదించాలి. సంపాదించి ఈ ఎదవలు ఎవరైతే ఇలా బిహేవ్ చేశారో వీళ్ళందరికీ ఒక 5 నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. అప్పుడు ఎవడో ఇలా సైకిల్లాగా క్రూర మృగాల్లాగా బిహేవ్ చేయరు. అదే బిహేవ్ చేసే విధానం. ఇంకా చాలా చేశారంట, చాలా వల్గర్ మాటలు మాట్లాడారు. అమర్దీప్ని కొట్టడానికి వెళ్ళారు. ఏంటి కొడితే ఏం వచ్చేస్తుంది మీకు? మీ శాడిజం ఏంది? సేమ్ బిహేవియర్ పల్లవి ప్రశాంత్ చేస్తే మీరు తీసుకోగలరా? మీరు అన్ని కబుర్లు మాట్లాడారు కదా, రైతు బిడ్డ, ఎమోషను, బ్యాక్ బోను, ఇది అని చెప్పి. రైతు బిడ్డ కాసేపు పక్కన పెట్టండి. ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ అదా? ఒక పెద్దవాడికి ఇచ్చే రెస్పెక్ట్ అదా? కార్లో వాళ్ళ మదర్ ఆపండి అంటున్నారు, వాళ్ళ వైఫ్ ఆపండి అంటున్నారు. అయినా కూడా మీరు ఇంకా డబల్ చేశారు. కారు అద్దం మొత్తం పగలు కొట్టేశారు, రాళ్ళు ఇసురుతున్నారు, బూతులు తిడుతున్నారు. అసలు మీరు ఏం మనుషులు రా స్వామి? మీలాంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఎలాగో న్యూస్ తెలుస్తుంది. మీలాంటి ఫ్యాన్స్ ఉన్నాడని చెప్పి పల్లవి ప్రశాంత్ అట్ అవుతాడు. ఏంది వీళ్ళంటి క్రూరమోగాల నాకు ఓట్లేసి గెలిపించారు, చిచ్చి నాకు అనవసరంగా కప్పు వచ్చింది అని. ఒకటే చెప్తున్నా, మీకు బిగ్ బాస్ చూసి ఎమోషన్ బ్యాలెన్స్లో ఉంచుకోలేరు అనుకున్నారు. మీరు చూడకండి, వేస్ట్. మీరు ఫస్ట్ అర్జెంట్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీకు చెప్పేస్తారు రిపోర్ట్. ఓ బాబు మీరు వరస్ట్గా ఉంది, మీరు ఒక 2-3 ఏళ్ళైనా ఉండాలి హాస్పిటల్స్లోనే ఉండండి, ట్రైనింగ్ తీసుకోండి, కోచింగ్ అంటే మెడికేషన్లో ఉండండి. అన్నీ అయ్యాక బయటికి రండి, లేదా జైల్లో పెట్టేస్తారు. నీట్గా అక్కడే సెట్ అయిపోద్ది. ఇంక సైకాలజిస్ట్ అవ్వక్కర్లేదు, ఇంకెవరు అవసరం లేదు, సెట్ అయిపోతారు. అంతే తప్ప ఎంత వరస్ట్ బిహేవియర్ అవసరం లేదు. ఈవెన్ యావర ఫ్యాన్స్ని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టారండి. అదేమి లాజిక్ అర్థం కావట్లేదు. అంటే ఏంటి మీ బాధ ఏంటి అర్థం కావట్లేదు. విన్ అయినా కూడా మీ ఆధిపత్యం ఏం చూపిద్దామని అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఇలా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్సే చేస్తారు. బట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండి ఇంత అనెథికల్గా, ఇంత సైకోయిస్టిక్గా, ఇంత ఇంకా పదాలు కూడా రావట్లేదు.
సింపుల్. ఇలాంటి వాళ్ళని ఎలాగైనా ఐడెంటిఫై చేసి ఫుల్ కుమ్మేసి ఒక 4-5 ఏళ్ళు జైలు శిక్ష చేస్తే ఇలాంటి ఎదవపనులు చేయరు. చెప్తున్నా కదా, మీకు షో చూడడం, షో కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, మీ బ్యాలెన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేదు అన్నప్పుడు మానేయండి. మీ వల్ల రూపాయి ఉపయోగలేదు. నేనైతే ఈ విషయంపై చాలా ఖండించి ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఇది చేశారో మీకు విజువల్స్ కనబడతాయి క్లియర్గా, చూడండి యూట్యూబ్లో. వీళ్ళని కంపల్సరీగా పోలీసులు ఐడెంటిఫై చేసి వీళ్ళని కంపల్సరీగా జైల్లో పెట్టి వీళ్ళకి ఎలా లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది చూపించాలి. ఎందుకంటే ఒక గట్టి పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు. అసలు దారుణం. అసలు ఇంత వరస్ట్గా ఉన్నారు ఇంద్రా బాబు. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, నేనేదో BBC7 అయిపోయింది, ఏవో అప్డేట్లు, OTT అప్డేట్లు చూస్తుంటే ఇవన్నీ వచ్చి నిజమా అసలు అని చెప్పి మొత్తం చూస్తే ఇంత దారుణంగా ఉంది. చాలా చాలా చిరాకు అనిపించింది. ఏంటి ఇంత సక్సెస్ఫుల్ షోలో ఇంత వరస్ట్ ఎండింగ్ చేశారేంటి, దట్టు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి. ఇలాంటి ఎవరు చేయకూడదు అని చెప్పడం కోసం అని చెప్పి షేర్ చేశాను తప్ప మరి ఇంకే ఉద్దేశం మీద కాదు. షేర్ చేయండి. షేర్ చేసి ఈ పనులు చేసిన ఎదవలు పట్టుకొని గట్టిగా పీకి ఎంతో కొంత జైలు శిక్ష చేసితే సెట్ అవుతారో అప్పుడు వేరే వాళ్ళు ఇంకా మిస్టేక్ రిపీట్ చేయరని నా ఫీలింగ్. చాలా బాధ అనిపించింది. మెయిన్గా అమర్దీప్ ఫ్యామిలీని చూసి, వాళ్ళ అమ్మగారిని చూసి అంత ఏజ్డ్ పర్సన్ మీద బూతులు తిట్టాలని ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అసలు మీరు అసలు మనుషులేనా? మీ ఇంట్లో కూడా మదరు, సిస్టరు, వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తే రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా. డిస్కస్టింగ్ న్యూస్ ఇది. సో అది మ్యాటరు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు బిగ్ బాస్ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేరంటే షో చూడడం మానేయండి. మీ వల్ల రూపాయి ఉపయోగం లేదు. అంతే తప్పేలా సైకిల్లో మాత్రం బిహేవ్ చేయకండి. బిహేవ్ చేస్తే గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి. నేను ఈగర్లీ వెయిటింగ్. ఈ ఎదవ పనులు చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఐ విల్ బి మోర్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కలుద్దాం. బాయ్.